నమస్తే గురుగారు, ఎలా ఉన్నారు? బాగున్నాం. సో ఇప్పుడు హెల్త్ పరంగా చూసుకుంటే జ్వరము, దగ్గు, జలుబు ఇవన్నీ కామన్. కానీ ఎక్కువగా ఈ మధ్య క్యాన్సర్తో బాధపడుతున్నారు. అంటే అదేమన్నా హెల్త్ ఇష్యూనా, లేకపోతే గ్రహాల ప్రభావమా, లేకపోతే జాతకాల లోపమా, ఏదంటారు? అదే మన పూర్వీకులు ఏం చేసేటోళ్ళు అంటే వారానికోసారి ఇంటి ముందర సామి చల్లుతురు పెండతోటి. ఆవు పెండ యాంటీబయాటిక్ అంటే అల్ట్రావైలెట్ కిరణాలను న్యూట్రల్ చేస్తుంది. అది పాజిటివ్ ఎనర్జీ. అది పెండతో చల్లితే అక్కడ ఉన్నది వారం రోజుల వరకు ప్రొటెక్షన్ ఇస్తుంది. అది ఎనర్జీని భూమిలోకి వెళ్ళి పైకి రాకుండా. ఇంటి లోపల 3 రోజులకు ఒకసారి నేలను నలుకునేటోళ్ళు పెండతోటి. నేల నలికితే ఏమైందంటే ఈ భూమిలోకి వెళ్ళి వచ్చే అల్ట్రావైలెట్ కిరణాలు భూమిపైకి రాకుండా ప్రొటెక్షన్ చేస్తాయి, ఆపేస్తాయి. వాళ్ళు హాయిగా బతికినారు, మంచిగా వండుకురు. వాళ్ళు తిన్న తిండి తినకపోయినా నడిచిపోయింది. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, బిల్డింగ్లు కట్టి మార్బుల్ చేసి బండలు వేసి ఈ టైల్స్ వేసి వైఫై ఉన్నాం. దీనిలో పెండదల లేదు, ముట్టుకొనిగానే సిగ్గుపడతాం, చూస్తేనే గెలిచి అంటాం. ఇప్పుడు అవి యాంటీబయాటిక్ అవి ప్రొటెక్షన్ అవి మనం పట్టించుకోము. అయితే బిల్డింగ్లో వండుకున్న వాళ్ళకి ఏమైందంటే అల్ట్రావైలెట్ కిరణాలు అనేటివి రిలీజ్ అవుతాయి. అవి ఎక్కడ ఎలా ఉన్నాయి అనేది ఎవరికి తెలియదు, కంటికి కనబడవు. అవి ఎలా ఉంటాయంటే ఇక్కడ చూపిస్తా చూడండి, మ్యాప్ చార్ట్ చూపిస్తే. చార్ట్ చూడండి ఒక్కసారి మీరు. ఈ చార్టులో ఉన్న రెడ్ లైన్స్ మొత్తము నెగిటివ్ లైన్స్ అనుకోండి మీరు. ఇక్కడ ఎక్కడైతే ఇక్కడ డాట్స్ పెట్టినో ఈ తూర్పు పరమడ ఉత్తర దక్షిణం ఈ లైన్ అనుకోండి. ఇక్కడ ఈ ప్లేస్లో వండుకున్నోనికేమో, ఈ మధ్యలో వండుకునేకేమో ఒళ్ళు నొప్పులు వస్తాయి. ఈ గీత మీద వండుకున్నోనికేమో పక్షవాతం వస్తుంది. ఈ తూర్పు పరమడ ఉత్తర దక్షిణ పిన్ పాయింట్గా వచ్చిన ఈ దీని మీద వండుకుని ఖచ్చితంగా క్యాన్సర్ వస్తుంది. ఇది మీరు గృహప్రవేశం చేసినాక ఖచ్చితంగా 6 నెలల్లో ఒళ్ళు నొప్పులు స్టార్ట్ అవుతాయి. ఎవరికైనా సరే బాగాలేని ఇంట్లో గృహప్రవేశం చేసి ఇల్లు కట్టుకుని ఆ ఇంట్లో ఉన్న వాళ్ళకు 3 నెలల నుంచి 6 నెలల ఒళ్ళు నొప్పులు రావడము, లేకపోతే ఇంటి యజమాని చనిపోవడము, లేకపోతే ఏదైనా యాక్సిడెంట్ కావడం, డబ్బు సమస్య స్టార్ట్ అవుతుంది. సిమ్టమ్స్ ఇవి. మీరు ఈ సిమ్టమ్స్ తెలిస్తే మొత్తం వెంబడే కన్సల్ట్ అయితే తెలుస్తుంది. ఆ ఇంట్లో పోగానే అనారోగ్య సమస్య వస్తుంది, లేకపోతే ఇంట్లో పోగానే దెబ్బలు తాకుతాయి. ఇంట్లోకి ఎన్ని డబ్బులు వచ్చినా అయిపోతుంటాయి, ఆగవు డబ్బులకి. అప్పటిదాకా బాగున్నాడు, అప్పుడు స్టార్ట్ అవుతుంది. అంటే ఈ నెగటివ్ ఎనర్జీ లైన్స్ ఉన్నందుకు అక్కడ లక్ష్మీదేవిని ఉండనియదు. ఎంత డబ్బు వచ్చినా అయిపోతుంది. 6 నెలల కల్లా మోకాళ్ళ నొప్పులు వచ్చేస్తాయి అందరికీ. ఇంట్లో ఉన్న వాళ్ళకి అందరికీ వస్తాయి. లేడీస్ ఎక్కువ ఉంటారు ఇంట్లో కాబట్టి వాళ్ళకి మోకాళ్ళ నొప్పులు బాగా వస్తాయి. మోకాళ్ళ నొప్పులతో బాధపడుతుంటారు. డాక్టర్ దగ్గర పోతే చిప్పలు తీసేస్తారు, మోకాళ్ళ చిప్పలు. అది రోగం కాదు, చిప్పలు బాగానే ఉంటాయి. కానీ వాళ్ళు బిజినెస్ కోసము స్టీల్ వేస్తారు. స్టీల్ చిప్పలు వేసుకున్నా కూడా నొప్పులు తక్కువ కాని వాళ్ళు ఉన్నారు, పేషెంట్లు ఉన్నారు. అయితే ఈ అల్ట్రావైలెట్ కిరణాలు తూర్పు పరమణ ఉత్తర దక్షిణ తిరుగుతుంటాయి. మనం ఈ పిన్ పాయింట్ మీద ఎవరైతే వండుకుంటాం వాళ్ళకి ఖచ్చితంగా క్యాన్సర్ వస్తుంది. అయితే మనము క్యాన్సర్ వచ్చిన పేషెంట్ను హాస్పిటల్ తీసుకుపోయి కీమోథెరపీ చేయించి తెచ్చి మళ్ళీ నేను వండబెడతాడు. డాక్టర్ 6 నెలలు సంవత్సరం పడతారు దానికంటే 3 నెలలకే పోతాడు మళ్ళాడు. ఈ కిరణాలు ఏం చేస్తాయంటే అల్ట్రావైలెట్ కిరణాలు ఎప్పుడు మన శరీరం ఇట్లా టచ్ చేస్తుంటాయి, ఎప్పుడు 24 hours చేస్తుంటే మన శరీరం యొక్క ఈ నిర్మాణము అన్వాంటెడ్గా పెరగడమే క్యాన్సర్. అది రోగం కాదుగా, శరీరం ఎక్కువ పెరుగుతుంది కాబట్టి క్యాన్సర్. అయితే ఈ కిరణాలు ఎక్కడైతే తగిలినాయో ఆ ప్లేస్లోనే క్యాన్సర్ వస్తుంది. ఓకే, దానికి రీజన్ అయితే మనం ఈ పిన్ పాయింట్ మీద వండుకున్నందుకు. నువ్వు తల పెడితే తలకు వస్తుంది, చెస్ట్ పడితే చెస్ట్ వస్తుంది, కాలు వస్తుంది. ఇక మా తాతకు వచ్చింది, మా నాయనకు వచ్చింది, నాకు వచ్చింది అంటారు క్యాన్సర్. డాక్టర్ దగ్గరికి వస్తే కూడా మీకు వంశవాపరం ఉందా అని అడుగుతాడు. రీజన్ అయితే వానికి ఉన్నది ఒకటే ఇల్లు, వాడు అంతుంది ఒకటే బెడ్రూము. ఇప్పుడు అంటే వైఫై లైఫ్ వచ్చింది, డబ్బు పెరిగింది, అంతుంది, రకరకాల ఇండ్లు కట్టుకుంటారు. ఒక ఇంట్లో క్యాన్సర్ వస్తే ట్రీట్మెంట్ ఇంకో ఇంటికి పనుకుంటే ఆయన క్యాన్సర్ తక్కువ అవుతుంది. మాకు క్యాన్సర్ తక్కువ అయిందని డాక్టర్ వాడిని ఒక్కని చూపిస్తారు. ఆయన ఒక్కని చూపించి మీతో ట్రీట్మెంట్ చేస్తుంటారు. నువ్వైనా సరే నీకు క్యాన్సర్ వస్తే ఆ ఇంట్లో వండుకోవద్దు, ట్రీట్మెంట్ చేసుకుని వేరే ఇంటికి వెళ్ళిపోవాలి, షిఫ్ట్ అయిపోవాలి. అయితే మమ్మల్ని పిలిస్తే ఏం చేస్తామంటే మేము ఈ స్కానర్తో చెక్ చేస్తాము. మా దగ్గర కిట్ ఉంటుంది. కిట్ ద్వారా మీ ఇల్లు మొత్తం వాస్తు చెక్ చేసి అసలు మీ ఇంట్లో ఏమున్నాయి కిరణాలు, ఏం ప్రాబ్లం చెక్ చేసి వాటిని మేము ఈ రాడ్స్ ద్వారా రిమూవ్ చేస్తాం. పెండతో అలకకుండా, కల్లాపి చల్లకుండా ఈ రాడ్స్ పెట్టేసి ఏమైందంటే ఆ నెగిటివ్ లైన్స్ని బ్లాక్ చేసేస్తాం. చేసేస్తే మొత్తం ఇల్లును కట్టుకట్టినట్టు అనుకోండి, మీ భాషలో ఇల్లును బందోబస్తు చేస్తా. చేసే వరకు ఏమైందంటే ఆ ఇంట్లో ఉన్న వాళ్ళకు ఫస్ట్ 24 hours మోకాళ్ళ నొప్పులు 24 గంటల్లో మోకాళ్ళ నొప్పులు తక్కువ అవుతాయి. ఇక మెల్లగా డబ్బు వైకం స్టార్ట్ అవుతాయి, నిలబడకం స్టార్ట్ అవుతుంది. పోదిగా డబ్బుకు వేస్ట్ ఖర్చులు కావు, అనారోగ్య సమస్యలు తక్కువ, హాస్పిటల్ వేకం బంద్ అవుతుంది. ఇక క్యాన్సర్ పేషెంట్ ఉంటే అక్కడితో అయిపోతుంది క్యాన్సర్. ఇంకా వేరే వాళ్ళకి క్యాన్సర్ రాదు. ఫస్ట్ స్టేజ్ ఉంటే మటుకు మొత్తం న్యూట్రల్ అయిపోయి తగ్గిపోతుంది. ఇక సెకండ్ థర్డ్ స్టేజ్ అంటే ఇక మనము దీంతో అంటే వాడు కూడా ఫుడ్ తినకము లేకపోతే చూపించుకొని చేసుకుంటే సరిపోతుంది. ఫస్ట్ స్టేజ్ ఉంటే మనకు తగ్గిపోతుంది, వేరే వాళ్ళకి అటాక్ కాదు. ఇక
మెయిన్ కారణము క్యాన్సర్ రానికే మనం ఉంటున్న నేల, గోడలు కాదు, మళ్ళా మనం ఉంటున్న నేల ఎఫెక్ట్ తోటి వస్తుంది. ఇది కూడా ఎప్పుడు బయటపడతా అంటే మనకు బాగా శని నడుస్తున్నప్పుడే చూపిస్తుంది. శని దశలో కష్టాలను చూపిస్తుంది కాబట్టి శని దశ వస్తున్నప్పుడే క్యాన్సర్ అనేది బయటపడుతుంది మనిషికి. అయితే మేము ఇది చెక్ చేసి ఈ గ్రహాల పరంగా గ్రహాలను సరి చేస్తాము. ఈ రాడ్స్ తోటి నేలను సరి చేస్తే క్యాన్సర్ అనేది న్యూట్రల్ అవుతుంది. మోకాల నొప్పులు కూడా తక్కువ అయిపోతాయి. ఎవరికైనా సరే ప్రతి ఒక్కరికి మోకాల నొప్పులు వస్తున్నాయి. రోజు సాయంత్రం టాబ్లెట్ వేసుకుని పంతురు, డైలీ వేస్తారు టాబ్లెట్, కిడ్నీలు పాడైపోతాయి. కాబట్టి మీకు ఎవరికైనా మోకాల నొప్పులు ఉన్నా, క్యాన్సర్ పేషెంట్ మీ ఇంట్లో ఉన్నా, మీ ఇంట్లో ఎన్ని డబ్బులు వచ్చినా అయిపోతున్నా, తరచూ యాక్సిడెంట్లు అవుతున్నా మమ్మల్ని సంప్రదిస్తే మిల్లుని సరి చేయడం జరుగుతుంది. సో చూస్తున్నారు కదా గురూజీ గారు ఏమంటున్నారు, కొన్నిసార్లు అవి హెల్త్ ప్రాబ్లమ్సే కానీ డిఫరెంట్ వేలో మనకు అవి ఎఫెక్ట్ అవ్వచ్చు. ఇఫ్ ఇన్ కేస్ నిజంగానే మీకు కూడా ఇలాంటిది ఏదైనా ఎఫెక్ట్ అవుతుంది అని అంటే మాత్రం గురువుగారితో మాట్లాడాలి, గురువుగారిని కలవాలి అన్నా సరే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయొచ్చు. అండ్ డీటెయిల్స్ కూడా నేను స్క్రీన్ మీద ఇస్తాను. మీకు కావాలి అంటే గురువుగారిని కలిసి మాట్లాడి మీ ప్రాబ్లమ్కి ఒక సొల్యూషన్ తీసుకొచ్చుకోండి.